the lands. Allocation of the lands are also more important. ఈ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టుగా విలువైనట్టుగా భూములను ఏ విధంగా పరిశ్రమలు నెలకొల్పైనట్టుగా భావనతోని అప్పరంగా భూములు అప్పగించడం జరిగింది. ఇవన్నింటి పట్ల విచారణ చేపట్టబడినప్పుడు మాత్రమే వాస్తవాలు వెలికి వస్తాయి. అవినీతి బాగోతుందో బయటపడుతుంది. భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా ఏదైతే తప్పులు చేయడానికి సాహసించారు. భవిష్యత్తులో రాజకీయంగా ఎవరు కూడా తప్పులు చేయడానికి సాహసించకూడదు అని చెప్పంటే ఇవాళ ఇటువంటి ఒక అవినీతి పనులను ప్రజల ముందు నిలబెట్టగలిగినప్పుడే భవిష్యత్తు కొంత మనకు పారదర్శకత కనబడుతున్న భావన వ్యక్తం చేస్తూ మరి మరొకసారి ఇవాళ ఈ తెలంగాణ పదాన్ని ఏదైతే రూపుమాపాలనే ప్రయత్నం దాన్ని చేసింది ఆ కుట్రకు కేసీఆర్ ప్రధాన సూత్రధారి. అది ఎక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మార్చాలనేటువంటి ఒక చర్యలు చేపట్టబడ్డ నాడే ఆ కుట్ర ఆరంభమైంది. దానికి ప్రధాన బాధ్యుడు కేసీఆర్ గారు. దాంతోపాటు ఈ కాళేశ్వరం అవినీతి అవకతవకలకు సంబంధించి ఏదైతే న్యాయ విచారణ చేపించాలని చెప్పని ప్రభుత్వ నిర్ణయానికి రావడం పట్ల నేను హర్షం వ్యక్తం చేస్తున్నాను. థ్యాంక్ యూ. They are writing it, ma'am. Today it has come in the press. Today it has come in the press. 1 month అయినా మా ప్రభుత్వం ఏర్పాటు చేసి దే ఆర్ రైటింగ్ ఎట్. ఇవాళ మీరే గమనించింది కదమ్మా, మీరు కూడా అట్లాంటి ఎట్లా దే ఆర్ రైటింగ్. ఇవాళ ప్రెస్ లో వచ్చింది కదమ్మా, నిర్ణయానికి వచ్చిండ్రు. జ్యుడిషియల్ గారు కూడా నిర్ణయానికి వచ్చిండ్రు. దే ఆర్ రైటింగ్. ఇవాళ హైకోర్టు జడ్జికి ఏదైతుందో రాస్తున్నారు. ఒక సిట్టింగ్ జడ్జిని ఏదైతుందో అలకెట్ చేయాలని చెప్పని దానికి సంబంధించినటువంటి ఒక టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ మెన్షన్ చేయాలి. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్, ఆ టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ నిర్ణయించాలి. ఇవన్నిటికి సంబంధించి మేకౌట్ చేయడం జరుగుతుంది. అందుకే నేనేమంటూ ఇవన్నీ మేకౌట్ చేయబోయే ముందు ఆ ఈఎన్సీని తొలగించాలి ముందుగా. అది ఈఎన్సీ అక్కడ ఉన్నంతకాలం ఏది ఇస్తుందో ఇంతవరకు గత ప్రభుత్వ హాయంలో జరిగినటువంటి ఒక లోపాలను కప్పిపుచ్చే ప్రయత్నమే చేస్తాడు ఆయన. ఆయన పక్కన పెట్టి ఇవన్నీ నిర్ణయం చేయాలని చెప్పి నేను ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాను. అసలు మీరు అమలు చేసింది ఎక్కడ, మేము ఎగ్గొట్టింది ఎక్కడ? నువ్వు అమలు చేస్తే కదా మేము ఎగ్గొట్టడానికి. నేను అడుగుతున్న వీళ్ళ కేటీఆర్ గారిని, నువ్వు గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతమంది బీసీలకు బీసీ బంధు ఇచ్చినవే? 4 ఏళ్లు నిద్రపోయి అసలు బలహీన వర్గాలకు ఏదైతే స్వయం ఉపాధి పథక అవకాశాలు కల్పించడము ఉమ్మడి రాష్ట్రంగా వస్తుంది అంటే ఉమ్మడి రాష్ట్రంగా వస్తుంది. నువ్వు తెలంగాణ రాష్ట్రం ఏర్పడదా పూర్తిగా దాన్ని నిలిపేసిండు. ఎన్నికల సంవత్సరం కాబట్టి చివరి సంవత్సరం ₹1,00,000 చొప్పున ఏదైతుందో నియోజకవర్గానికి 100-200 మందికి ఇచ్చింది. అలా మొత్తం నువ్వు 5 సంవత్సరాల కాలంలో ఎంతమందికి ఇచ్చినావు? నువ్వు 100 మందికి ఇచ్చినావు. నువ్వు మైనార్టీస్ కూడా సిమిలర్లీ. ఇవాళ దళిత బంధుకు సంబంధించి ఒకసారి కేటీఆర్ గారు మీ ఫైనాన్స్ బడ్జెట్ బుక్ దాన్ని తిరిగేయాలని చెప్పని చెప్తున్నానే. మీరు 21-22 ఆర్థిక సంవత్సరంలో ప్రతి సంవత్సరం ఏదైతుందో ప్రతి నియోజకవర్గానికి కనీసం ఒక 3,000 మంది దళితులకు ఏదైతుందో ఈ ఆర్థిక లబ్ధి అనుకూర్చే విధంగా బడ్జెట్లో నిధులు పొందుపరచుకోవడం జరిగింది. ఒక్క దళితులను కూడా ఇవ్వలేదు. ఈ సంవత్సరం కూడా మళ్ళీ అగైన్ సిమిలర్లీ ప్రతి నియోజకవర్గానికి 3,000 మందికి ఇవ్వాలని చెప్పి పొందుపరుచుకున్నదే. అంటే 3,60,000 నీకు 40,000 మందికి ఎక్కువ పెట్టుకున్నారు. ఒక్కరిని కూడా ఇవ్వలేని చెప్పంటున్న ఎన్నికల సమయంలో ఇస్తున్నట్టు ఒక దాన్ని ప్రచారం చేసిన ప్రయత్నం చేశారు. అందుకే ప్రజలు బుద్ధి చెప్పిండ్రు. ఇంకొకటి బుద్ధి రాకుంటే ఎట్లనే? నువ్వు ఏ దళిత బంధు అని, మైనార్టీ బంధు అని చెప్పని, బీసీ బంధు అని, గృహలక్ష్మి అని చెప్పని ఇలా బలహీన వర్గాలకు సంబంధించిన సంక్షేమ కార్యక్రమం అమలు పట్ల ఏదైతుందో నువ్వు ప్రజానికి మభ్యపెట్టే ప్రయత్నం చేసినవో దానికి ఏదైతుందో గడిచిన 4 సంవత్సరాల్లో నువ్వు అమలు చేపట్టలేకపోవడంతో నీకు తగు బుద్ధి చెప్పి తీర్పిచ్చిండు. ఇకనైనా జ్ఞానోదయంగా ఇప్పటికైనా బీఆర్ఎస్ ఏదైతుందో నిజంగా తెలంగాణ పట్ల చిత్తశుద్ధి ఉన్నట్టయితే ఆ టీఆర్ఎస్ గా మార్చుకు. ఇప్పటికైనా గతంలో నువ్వు ఏదైతుందో
ఇక అయిపోయింది తెలంగాణ, నేనేదో దేశానికి ఎగబాకుతా అని చెప్పని ఇక్కడ కొడుకు పట్టం కడతా, అక్కడ జాతీయ స్థాయిలో నేను పోతానని చెప్పి ఆశపడ్డావో ఇక రివర్స్ గేర్ వేయి, ఇక రివర్స్ గేర్ వేసి మళ్ళీ నువ్వు టీఆర్ఎస్ కదా అట్లనే డిపాజిట్ దొరుకుతాయని చెప్పి అంటున్నా. థ్యాంక్ యూ. నో తగ్గించాలనే ఆలోచన ఎవరు ఎప్పుడు వ్యక్తం చేయలేదు. నెంబర్ 1, నో సార్, నో. దయచేసి ఇవాళ జిల్లాల కూర్పులు ఏదైతుందో కొన్ని జిల్లాలలో ఇవాళ కొన్ని ప్రాంతాల కలయిక విడదీయటం అనేది అక్కడ సహేతుకంగా లేదు. వాటి సరిచేయాలని ఒక భావన, జిల్లాను తగ్గించాలి లేకుంటే ఏదైతుందో కుదించాలి అటువంటి భావన ఇక్కడ వ్యక్తం చేయబట్టం లేదు. కేవలం టీఆర్ఎస్ ఏదైతుందో ఒక విధమైనటువంటి అనుమానాలు రేకెత్తింప చేయటానికి ప్రయత్నం చేస్తుంది. అటువంటి ఒక భావన ఎవరు వ్యక్తం చేయలేదు. మీకు దయచేసి మేము అడుగుతున్నాను, ఎక్కడన్నా ముఖ్యమంత్రి గారు అన్నారా జిల్లాలు తగ్గిస్తా అని? ముఖ్యమంత్రి గారు ఏదైతుందో జిల్లాల కూర్పును సమీక్షిస్తానడు అని ఉంటాడు. నేను పత్రికలు గమనించిన అది కూడా ఐ డోంట్ నో వెదర్ ఆయన అన్నరాని అని చెప్పని. మీరే రాస్తారు ఏదో ఒకటి, రాసి ఏదైతుందో జిల్లాలు తగ్గిస్తున్నావాట కదా, ఊరి అన్నది పెట్టిన జిల్లాలు తగ్గిస్తున్నావాట కదా. జిల్లాల దానికి దీన్ని లింక్ చేయలేమన్నా. ఇప్పుడు డీలిమిటేషన్ పార్లమెంటరీ కమిటీస్ గురించి దీనికి లింక్ దట్స్ ఇప్పుడు ఏమైందనంటే కొన్ని ఏదైతుందో జిల్లాల అవసరం లేదని వాళ్ళు ఏదైతుందో మీకు కమిటీ పరిశీలించే అంశాలను ఇంకా పొందుపరచలేదు. నెంబర్ 1, కమిటీ పరిశీలించే అంశాలు పొందుపరచలేదు. నాకు తెలిసిన వరకు ఏదైతుందో కొన్ని జిల్లాల కూర్పు లోపల ఈ ప్రాంతం ఇది ఇక్కడ ఉన్నట్టయితే కాంగ్రెస్ కు ఇది లబ్ధి కూర్చొని తీసి పక్క జిల్లాలు పెట్టాడు. అటువంటి సరి చేయడానికి వరకు ఇవన్నీ అన్నట్టు, అటువంటి సరి చేయడానికి అటువంటి ఇవన్నీ అన్నారు అటువంటి ఆలోచన ఉండి ఉంటే. అని మరి అంత దళితులు బలహీన వర్గాలే ఓట్లేదు అందరూ. సమాజంలో ఎవరికి ఈర్ష పెరిగింది? దళితులకు ఈర్ష పెరిగిందా, బలహీన వర్గాలకు ఈర్ష పెరిగిందా, అల్పసంఖ్యాక వర్గాలకు ఈర్ష పెరిగిందా? ఎందుకు పెరిగింది? నువ్వు ఏదైతుందో చెప్పింది అమలు చేయలేకపోయినావు కాబట్టి నీ పట్ల ఏదైతుందో విశ్వాసం కోల్పోయినావు. నువ్వు దళిత బంధాన్ని ఒక ఆశ రేకెత్తించినావు. ఆశ రేకెత్తించి అమలు చేయలేకపోవడంతో ఏదైతుందో నీ పట్ల విశ్వాసం లోపించింది. ఆ విశ్వాసం లోపించిన కారణము